నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యశ్రీ వర్తించిన రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ఉంటున్న ఏపీ ప్రభుత్వం. పాలకొల్లు నియోజకవర్గంలో 87 మందికి 63 లక్షల రూపాయల చెక్కులను అందించి స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 4 వ్యక్తులు అరెస్ట్, వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. ఈ నెల 12వ తేదీన జరిగే పోరుబాట ఉద్యమంలో యువత పాల్గొనాలి, తణుకులో పిలుపునిచ్చిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. భారత తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలేకు తణుకులో ఘన నివాళులు అర్పించిన రాజకీయ పార్టీల నాయకులు. ఆమె ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనిన మహిళా మూర్తులు. యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్న వైసీపీ. తాడేపల్లిగూడెంలో ప్రకటించిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణ. ఉండి నియోజకవర్గంలో తొలగించనున్న ఆక్రమణలు వివరించిన మండల తహసీల్దార్ నాగార్జున. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలి, రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని పునఃప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. 325 అర్జీల స్వీకరణ. వాడపల్లి వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు సమకూర్చనున్న సౌకర్యాలు. స్వామికి పూజలు చేసి పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పాదయాత్రతో భద్రాచలం పుణ్యక్షేత్రానికి బయలుదేరిన కొయ్యలగూడెం మండలానికి చెందిన 100 మంది భక్తులు. 14వ తేదీ నాటికి చేరేందుకు ఏర్పాట్లు. ఆరోగ్యశ్రీ వర్తించని రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరమని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో సోమవారం 87 మందికి 63 లక్షల రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేసి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు పేదలకు వైద్య సహాయ నిధికి ప్రాధాన్యమిస్తున్నారని ఆయన తెలిపారు. జూనియర్ లీడర్స్ వరకు ఉండాలి. ఫోటో ఉందా? తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణే ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో మరి 86 మందికి 62,32,287 మంది రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీ అందరికీ కూడా చెక్కులు ఈ రోజు అందజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రోజు నా దగ్గరకు వచ్చి మీరు చెక్కులు తీసుకుని వెళ్తూ ఉన్నారని అంటే మీ గ్రామంలో, మీ వార్డుల్లో మన నాయకులు కూడా మీకు తోడ్పాటును అందించి మీరు ఎట్లా వైద్యం అందుకుంటుంది అని మీ యొక్క యోగక్షేమాలు చూసుకోవడమే కాకుండా మీ యొక్క బిల్లులను కూడా తీసుకొచ్చి నాకు తెలియజెప్పి మీకు చెక్కులు ఇస్తున్నారని అంటే కార్యకర్త నుంచి నాయకుల వరకు కూడా ఎంత క్రమశిక్షణతో గాని ఎంత మానవత్వంతో గాని ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పనిచేస్తున్నారో ఒక ఉదాహరణ. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే మా నాయకుల పనితీరు ఇట్లా ఉంటుంది, మా కార్యకర్తలు ఇట్లా పనిచేస్తాం మీకోసం సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత కష్టపడి మేము ఈ చెక్కులు మీకు అందజేయడానికి కారణం ఏంటంటే మేము కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కష్టాలను మేము చూసాం దగ్గర నుండి. ఈవేళ మీకు అనారోగ్యానికి గురయ్యారు, ఆసుపత్రిలో చేరారు, ఆరోగ్యం కోసం అప్పు చేస్తూ బంగారం తాకట్టు పెట్టుకును, ఇల్లు తాకట్టు పెట్టుకును, వడ్డీగా తెచ్చుకుని వైద్యం చేసుకున్నారు. మీ ఆరోగ్యం కుదుటపడింది, ఇంటికి వెళ్లారు. కానీ మీరు తెచ్చిన అప్పులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంటిలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 4 వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఆర్జీ జయసూర్య సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
వారి వద్ద నుండి 3 ల్యాప్టాప్లు, 2 రూటర్లు, 54 సెల్ ఫోన్లు, 2 టేబుల్స్, 4 కుర్చీలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో 1 టౌన్ సిఐ ఎం నాగరాజు, ఎస్ఐ బివై కిరణ్ కుమార్లు పాల్గొన్నారు. నాగసాయి, లక్ష్మీ నరసింహ, కృష్ణ చైతన్య వర్మ, ఇలా కాసా భీమకోట, మణికంఠ, ఈ నలుగురిని వాళ్ళందరూ కూడా అక్కడ ఈ యొక్క ల్యాప్టాప్స్, మన ఎదురుగుండా ఉన్న ల్యాప్టాప్స్ని ఉపయోగించి, అలాగే దానికి సంబంధించిన ఫోన్స్, దానికి రౌటర్స్ ద్వారా ఈ నెట్తో వినియోగించి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా వీళ్ళు ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2 బెట్టింగ్ అప్లికేషన్స్ దీనిలో వాళ్ళు ద్వారా ఈ బెట్టింగ్ అంతా నిర్వహిస్తున్నారు. ఒకటి బళ్ళారి బుక్ అనేది ఒకటి, ఇంకోటి మన నమ్మ 365 అనే బుక్ ద్వారా, 2 బుక్కుల ద్వారా వాళ్ళు ఈ యొక్క పంటర్స్ని అట్రాక్ట్ చేసి క్రికెట్ బ్యాటింగ్ ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఇదంతా దీని సందర్భంగా సుమారు 54 సెల్ ఫోన్స్, ఒక 3 ల్యాప్టాప్స్, 2 రౌటర్స్, నెట్ రౌటర్స్ ఆ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వసతి దీవెన పథకం కింద చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని, కొత్త మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తూ భృతిని అందజేస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ నెల 12వ తేదీన నిర్వహించి తలపెట్టిన యువత పోరు ఉద్యమంలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తానుకు వైసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రీయింబర్స్మెంట్ తోటి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల పేదవాళ్ల అట్టడుగునున్న వాళ్ళు కూడా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసినట్టుగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే లక్షలాది మంది, చాలామంది నిరుపేదల కుటుంబాలు లక్షాధికారుల కుటుంబాలుగా మారింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా 2 అడుగులు ముందుకేసి బూట్లు ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు, డ్రెస్ ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు, ప్యాడ్ ఇచ్చారు, మంచి బుక్స్ ఇచ్చారు, తెలుగులోను ఇంగ్లీష్లోను మరి బుక్స్ ప్రింట్ చేసి ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్లో కూడా లేని బైజూస్ యాప్ని తీసుకొచ్చారు. మరి అలాగే సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చారు. ఎన్నో రకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పేదవాళ్ళు చదవలేని చదువుల్ని చదివించే కార్యక్రమం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అమ్మఒడి అని పెట్టి అమ్మఒడి ద్వారా పేద విద్యార్థులను కూడా బడికి పంపించేలాగా చదివించేలా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తప్పింది. 12వ తారీఖున మరి అమ్మఒడి కానీ, మీరన్న విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, మరి అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అలాగే మీరు ఏదైనా నిరుద్యోగ వృత్తి, ఎలాగ ఉద్యోగాలు ఇవ్వలేరు, నిరుద్యోగ వృత్తి కానీ మేము రాగానే డిఎస్సి, మెగా డిఎస్సి తీస్తాం, టీచర్ పోస్టుల మెజార్టీ మేము ఇస్తామని కల్పిస్తామని చెప్పున్నారు. దాని విషయంలో కూడా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. మీరు వెంటనే స్పందించి మీరు ఏదైతే చెప్పారో ఆ చెప్పినవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మనం కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 12వ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. తొలుత సావిత్రిబాయి పూలే వర్ధంతిని నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, న్యాయవాది వెలగల సాయిబాబారెడ్డి, నాయకులు బి సీతారాం, పొట్ల సురేష్, ఉండవల్లి జానకి, నోకల కనకదుర్గలు పాల్గొన్నారు. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతిని తణుకు తెలుగుదేశం, జనసేన పార్టీలు సోమవారం నిర్వహించి నివాళులర్పించాయి.
ఇందులో భాగంగా గోస్ని నది పెద్దవంతెన వద్ద ఉన్న ఆమె విగ్రహానికి విగ్రహ స్థాపకురాలు బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు వావిలెల సరళాదేవి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధికి భర్త జ్యోతిరావు పూలే సహకారంతో ఉద్యమించిన సావిత్రిబాయి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. ఆమె ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప సంస్కర్తగా, చదువుల తల్లిగా, మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లోనూ చిరస్మరణీయంగా ఉండిపోయిన ఒక మహాతల్లి సావిత్రిబాయి పులే గారు. మొత్తం భారతదేశానికే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా, సంఘ సంస్కర్తగా, బడుగు బలహీన వర్గాలకి చదువు నేర్పాలనే ఏకైక లక్ష్యంతో ముందుకొచ్చిన మహాతల్లి. ఆవిడ కూడా చదువుకొని టైంలో భర్త సహకారంతో ఆయన ఆశయాలు ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటేనే వెనకబడిన వాళ్ళు ఎదురుకు వస్తారన్న ఒక్క ఏకైక అభివృద్ధి కలిగిన వ్యక్తి జ్యోతిరావు పులే గారు. ప్రపంచానికే ఈరోజు వెలుగుని బలుగు బలహీన వర్గాలకు వెలుగుని తీసుకొచ్చిన జ్యోతిరావు పులే గారి భార్యకి మరి చదువు నేర్పించి ఆమెను చదువు చెప్పమని మరి తీసుకెళ్లిన సంఘటనలో చదువుకోవడమే ఒక పెద్ద నేరంగా భావించిన ఆ రోజుల్లో చదువు చెప్పడానికి ఆవిడ ఇంటింటికి వెళ్ళి మహిళలకి చదువు చెప్పే సమయంలో ఆవిడ పడ్డ కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు మరి ఎవ్వరూ భరించలేదు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ నాయకులు చింతలపూడి సన్యాసరావు, ఆకురాతి నివాస్, కాళీ సత్యబాబు, కాజలూరి మల్లికార్జునరావు, తాతిపూడి మారుతీరావు, కె రమాదేవి, కె దుర్గా, ఎస్ జ్యోతులు పాల్గొన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీల వేతనాలు పెంచాలని కోరుతూ తనకు సిఐటియు కార్యకర్తలు సోమవారం నరేంద్ర సెంటర్లో ధర్నా నిర్వహించి నినాదాలు ఇచ్చారు. సమస్యలను పరిష్కరించాలని కోరేందుకు విజయవాడ వెళ్తున్న అంగన్వాడీలను ఇళ్ల వద్దే నిర్బంధించడం అన్యాయమని పేర్కొంటూ నినదించారు. ఈ కార్యక్రమానికి సంస్థ జిల్లా కార్యదర్శి ప్రతాప్ అధ్యక్షత వహించగా మండల అధ్యక్షులు ఎన్ ఆదినారాయణ పాల్గొన్నారు. తణుకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 40 రోజుల నుంచి నిర్వహిస్తున్న అదనపు తరగతులు సోమవారంతో ముగిశాయి. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏకధాటిగా పౌష్టికాహారాన్ని అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈ సంస్థ విద్యా కమిటీ జిల్లా అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మానవతా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మానవతా సంస్థ రాష్ట్రవ్యాప్తంగా దరిదాపు 150 మండలాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక రకాలుగా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అలాగే దుర్భర పరిస్థితులు అనిపిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా వారికి సహాయ సహకారాలు అందించడానికి అనేక సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళ రాష్ట్రంలోనే ఒక గొప్ప సేవా సంస్థగా పేరెన్నిగా తెచ్చుకుంది. దీనికి ప్రధాన కారణం వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారి యొక్క సంకల్పం. మానవతా సంస్థ 2 లక్ష్యాలతోటి ముఖ్యంగా పనిచేస్తుంది. మీరు ఎమర్జెన్సీ అత్యవసర సేవలు చేయడం కోసం కొన్ని కార్యక్రమాలు, అలాగే ఉత్తమ సమాజ నిర్మాణం కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకుని మరి సేవా కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాళాబత్తుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, స్థానిక శాఖ అధ్యక్షురాలు కఠారి శారదాదేవి, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ, మానవతా జిల్లా కన్వీనర్ డాక్టర్ బోయపాటి రామలక్ష్మి, దాత చిట్టూరి సుజాత, చిట్టూరి హెరిటేజ్ అధినేత చిట్టూరి నరేంద్ర, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ ధాట్ల సత్యనారాయణ రాజులు పాల్గొన్నారు. విద్యా వసతి దీవెన నిధులు విడుదల చేయాలని, తల్లికి వందనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు పేరుతో ధర్నా చేపట్టనున్నట్లు మాజీ రాష్ట్ర మంత్రి కొట్టు సత్యనారాయణ తెలియజేశారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత పోరు, ఫీజు పోరు అనే కార్యక్రమాలు తీసుకుని ఇంతకు ముందు మనం చేయాలనుకున్నాం. దానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా రావడం మూలంగా ఆ ప్రోగ్రాం మార్చి వాళ్ళు మార్చి 12వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ గారికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంది,
ప్రజల్ని నమ్మించి మోసం చేయడం అనేది పద్ధతి కాదు. ఇది ప్రజలకు న్యాయం జరపాలి. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇప్పుడు అధికారం ఉన్న ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాలని ఒక ఒత్తిడి తీసుకురావడం కోసం జిల్లా కలెక్టర్కి మనం రిప్రజెంటేషన్ రూపంలో, రిమాండ్ రూపంలో ఇవ్వడం జరుగుతాం. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.